బ్రేకింగ్ న్యూస్ బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాజీ ప్రధాని హసీనాకు ఉరిశిక్ష విధించింది. బంగ్లా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. షేక్ హసీనాను దోషిగా నిర్ధారించింది కోర్టు. ప్రస్తుతం భారత్లో షేక్ హసీనా ఆశ్రయం పొందుతున్నారు. విద్యార్థులపైకి సైన్యాన్ని పంపించి పోలీసులతో హింసకు ప్రేరేపించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. 1400 మందికి పైగా విద్యార్థులు మృతి చెందారు. గత ఏడాది షేక్ హసీనా పాలనపై ప్రజలు తిరగబడ్డారు. దీంతో పెద్ద ఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైన్యం రంగంలోకి దిగింది. షేక్ హసీనా దేశం భద్రతా బలగాలకు ఆమె సూచించినట్టుగా ఈ ఆరోపణల సారాంశం. ఈ అల్లర్లలో ఎక్కువ మంది మృతి చెందడంతో హసీనాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కారణం మీదనే కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. అయితే షేక్ హసీనాకు గరిష్ట శిక్ష అనుకున్నారు, కానీ ఏకంగా మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్ అంతటా కూడా ఆ ఆందోళన హింస చెలరేగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వాటిని అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరి ముఖ్యంగా ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన అభియోగాల కింద ఆమెను ఉరిశిక్ష విధిస్తూ షేక్ హసీనాకు ప్రస్తుతం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక ప్రస్తుతం ఆమె భారత ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో షేక్ హసీనాపై తీర్పుకు సంబంధించి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ ఆదేశాలు కొనసాగుతాయి. ఆమెను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ఎప్పటి నుంచో కోరుతుంది, కానీ భారత్ ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. షేక్ హసీనా గత ఏడాది జరిగిన అల్లర్ల సందర్భంగా దేశం విడిచి పారిపోతున్నప్పటి దృశ్యాలు అవి. ఆ హెలికాప్టర్లోనే ఆమె ఆ సైనిక హెలికాప్టర్లోనే బంగ్లాదేశ్ నుంచి భారత్ వైపు వచ్చింది. తొలుత అస్సాం వైపు వచ్చింది. అస్సాం నుంచి హిండన్ ఎయిర్ బేస్కి వచ్చింది. హిండన్ ఎయిర్ బేస్ నుంచి ఆమె అక్కడి నుంచి ఎక్కడికో సురక్షిత ప్రాంతానికి ఒక అన్నోన్ ప్లేస్కు ప్రస్తుతం ఆమెను భారత్ ఆశ్రయం కల్పిస్తోంది. ఇక మరో బ్రేకింగ్ అంతుంది. కోర్టు తీర్పుతో ఢాకాలో హై అలర్ట్ కొనసాగుతోంది. బంగ్లా రాజధాని ఢాకాలో ప్రస్తుతం ఎవరైనా అల్లర్లను ప్రేరేపిస్తే కాల్చివేయాలని ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని అక్కడికక్కడే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పుతో ఢాకాలో హై అలర్ట్ కొనసాగుతోంది. అల్లర్లకు ప్రేరేపిస్తే కాల్చివేయాలని ఢాకా పోలీస్ చీఫ్కు షేక్ మహమ్మద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎవరైనా బాంబులు విసిరేందుకు ప్రయత్నించినా, వాహనాలు తగలబెట్టేందుకు ప్రయత్నించినా, లేదా హింసకు అల్లర్లకు పాల్పడేందుకు ప్రయత్నించినా వారిని అక్కడికక్కడే షూట్ చేయాలంటూ ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్లో మరొకసారి ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఉరిశిక్షకు గురి చేస్తూ ఆమెను అక్కడి కోర్టు ప్రస్తుతం ఈ తీర్పు వెలువరించింది. ఇక అంతేకాదు దేశంలో పేలుడు దహనాలతో అశాంతి వాతావరణం నెలకొన్న ఘటనకు సంబంధించి
ఆమెను బాధ్యురాలుగా చేశారు. మరోవైపు ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఫేస్బుక్ ద్వారా షేక్ హసీనా వీడియో సందేశం ఇచ్చారు. అందులో భావోద్వేగంగా మాట్లాడారు. భయపడడానికి ఏం లేదు, నేను బతికే ఉన్నాను, బతికే ఉంటానంటూ కూడా అన్నారు. దేశ ప్రజలకు మద్దతు ఇస్తానన్నారు. తీర్పుకు ముందు హసీనా వీడియో తెగ వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ఆమె మద్దతుదారులు బంద్కు పిలుపునివ్వడంతో హై అలర్ట్ కొనసాగుతుంది. ఈ క్రమంలో హసీనా కేసుపై అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ప్రస్తుతం ఏకంగా ఉరిశిక్షకు సంబంధించిన తీర్పునివ్వడంతో ప్రస్తుతం ఆమె సంబంధించిన అంశాలు ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక షేక్ హసీనాకు ఉరిశిక్ష పడిందన్న నేపథ్యంలో ఆమె కొడుకు కూడా స్పందించారు. తన తల్లికి మరణశిక్ష ఖాయమని తెలిసినప్పటికీ కూడా ఏం చేయగలమంటూ, అయినా ఏం చేయగలరంటూ షేక్ హసీనా కుమారుడు ఆమె తల్లిని ఏం చేయలేరంటూ, ఎందుకంటే ఆమె భారత్లో సురక్షితంగా ఉన్నారంటూ వాజిద్ స్పష్టం చేస్తున్నారు. ఒక రకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నట్టయింది. ఆమె కుమారుడు సాజిబ్ వాజిద్ ఒక సంచలన కామెంట్ ఎత్తి చేశారు. తన తల్లిపై తప్పుడు కేసులు నమోదు చేశారని, బహుశా ఆమెకు మరణశిక్ష విధించిన తన తల్లిని ఏమి చేయలేరంటూ, ఎందుకంటే ఆమె భారత్లో సురక్షితంగా ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అక్కడి ప్రభుత్వానికి సవాల్గా మారాయి. ప్రస్తుతం సాజిబ్ వాజిద్ లండన్లో ఉంటున్నారు. సాజిబ్ వాజిద్ షేక్ హసీనా కుమారుడు లండన్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమెపై ఈ తీర్పు వెలువడ్డ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తీర్పుకు ముందే ఆమె కొడుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కసారి బంగ్లాదేశ్లో కొనసాగుతున్న పరిస్థితులకు సంబంధించి ప్రస్తుతం ఆ దృశ్యాలను చూద్దాం. ప్రస్తుతం షేక్ హసీనా కుమారుడు కూడా లండన్ నుంచి వాషింగ్టన్ మకాం మార్చాడు. వాషింగ్టన్లో నివసిస్తున్న షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజిద్ ఈ పరిణామాలపై స్పందించారు. తన తల్లిపై నమోదైన కేసుల్లో తీర్పు ఎలా ఉండనుందో తమకు తెలుసన్నారు. ఈ తీర్పును ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తారని, అనేక కేసుల్లో ఆమెను దోషిగా తేలుస్తారని, బహుశా ఆమెకు మరణశిక్ష విధిస్తారంటూ అతను ముందే వాషింగ్టన్ నుంచి ఒక ప్రకటన వెలువడి చేశారు. ఆయన అన్నట్టుగానే తన తల్లికి మరణశిక్ష విధించారు. అయినా ప్రస్తుతం తన తల్లి సురక్షితంగా ఉన్నారని, చాలా ధైర్యంగా ఉన్నారని, తన తల్లిని ఏమి చేయలేరంటూ ఆయన కామెంట్ చేశాడు. ప్రస్తుతం భారత ఆశ్రయం పొందుతున్నారు షేక్ హసీనా. గతేడాది ఆగస్టు 5న ప్రధాని పీఠం నుంచి దిగిపోయి బంగ్లాదేశ్ను వీడి భారత్ శరణుజొచ్చారు ఆమె. దీంతో భారత ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం కల్పించింది. ప్రస్తుతం ఆమెను హిండన్ అప్పుడు హిండన్ ఎయిర్ బేస్ చేరుకున్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా ఎవరికీ తెలియదు. భారత్లో ఆమె ఎక్కడున్నారో కూడా ఇంకా చాలా గోప్యంగా ఉంచారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో ఆమె తలదాచుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమెను భారత ప్రభుత్వం కాపాడుతోంది, ఆమెకు ఆశ్రయం కల్పిస్తోంది. దీంతో ప్రస్తుతం షేక్ హసీనాకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తీర్పు వెలువరించినా ఆమెకు ఎలాంటి ఢోకా లేదనే అంశం ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఆమె భారత ప్రభుత్వ కనుసన్నల్లో భారత ప్రభుత్వ ఆశ్రయం పొందుతూ శరణార్థిగా ప్రస్తుతం ఆమె రాజకీయ శరణార్థిగా భారత్లో ఆశ్రయం పొందుతోంది. గతేడాది ఆగస్టులో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అక్కడి రిజర్వేషన్ల అంశం తీవ్ర రూపం దాల్చి అది కాస్త బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అల్లర్లకు కారణమైంది. ఢాకా మొదలు అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగి వందలాది సంఖ్యలో ఇక మృత్యువాత పడ్డారు. పోలీస్ కాల్పుల్లో, సైన్యం కాల్పుల్లో మృతి చెందారు. ఇక దాంతో గతేడాది పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, స్టూడెంట్స్ తిరుగుబాటు చేశారు. తిరుగుబాటుతో ఒకసారిగా షేక్ హసీనా ఉన్నటువంటి ప్రధాని కార్యాలయం, అలాగే ఆమె నివసించిన ప్యాలెస్ను కూడా పూర్తిగా లూటీ చేశారు. అదిగో ఆ పాత దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆమె నివసించిన ప్రధాన నివాసాన్ని అక్కడి జెన్జీ పీపుల్, అలాగే అక్కడి యూత్, స్టూడెంట్స్, ప్రజలు అందరూ కూడా ఆ ఇంటిని లూటీ చేశారు. ఆ ఇంటిని పూర్తిగా విధ్వంసం చేశారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సంపదనంతా దోచుకెళ్లారు. ఆమె విలాసవంతమైన ఆ భవనాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. అక్కడ దొరికిందల్లా ఎత్తుకొని పోయారు. అంతేకాదు ఇక బంగ్లాదేశ్ అంతటా తన తండ్రి, బంగ్లాదేశ్ విముక్తి నేత, బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి.
ఏకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన పెళ్లిబిగడంతో ఆమె ఇక చేసేది లేక బంగ్లాదేశ్ నుంచి పారిపోయింది. బంగ్లాదేశ్ సైన్యం సహాయం తీసుకొని ఆమె అక్కడి నుంచి పారిపోయి భారత ఆశ్రయం పొందింది. ఇక ఆమె ఆందోళనకారుల్ని చంపాలని హసీనా ఆదేశించారని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఐసిటి సంచలన తీర్పు అయితే వెలువరించింది. ప్రస్తుతం షేక్ హసీనాను అక్కడి ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది. ఆమెకు మరణశిక్ష విధించింది. ఆమె చేతులు రక్తంతో తడిచాయి. చేసిన నేరంపై ఆధారాలు ఉన్నాయి. హసీనా మానవత్వాన్ని మరిచారు. ఆందోళనకారుల్ని చంపాలని ఆదేశించారు. ఆమెకు మరణశిక్షే సరి అంటూ తీర్పు సందర్భంగా ట్రైబ్యునల్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థను పునరుద్ధరించడాన్ని నిరసిస్తూ గతేడాది జూలైలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే ఆ ఆందోళనకు హింసాత్మకంగా అణచివేశారంటూ